మబ్బులనే పోదామని చెప్తే లేచినవా? ఇప్పుడు చూడు ఇవాళ ఇంటికి పోయినట్టే. నిన్ననే చెప్పిన మాపటీలు పోదాము సెలవు పెట్టుకోమని. మమ్మల్ని బస్సు ఎక్కించినా అయిపోవు కదా, షార్ట్ కట్ అని తిప్పినావు. తిరిగి తిరిగి మళ్ళీ ఈడికే రాబడితిమి. అబ్బా బైకుల కన్నా సపరేట్ తవ్వు ఉంటే బాగుండు, రప్పున వెళ్ళిపోదుము. పట్నంకి వెళ్ళి ఊర్ల బాట పట్టినోళ్ళు గిట్లనే ఫీల్ అవుతుండ్రట చాలా మంది. ఎక్కడిది ఎంత దూరం పోయి ఇదే లైను. కార్లు, బస్సులు, బండ్లు, ఆటోలు, లారీలు పతొక్కటి ఏడాగినాయి. 5-6 కిలోమీటర్లు ఇదే కథ. మళ్ళీది హైదరాబాద్ విజయవాడ పెద్ద రాస్తా. అరే పండుగకు ఒక మోకాన పోయేటరకు ట్రాఫిక్ జామ్ అయిందేమో అనుకునేరు. ఇటు చూడుండ్రి, శివారు అబ్దుల్లాపూర్ మెట్కాడ పొద్దుగాల కట్టెల లారీ కంట్రోల్ తప్పి పల్టీ కొట్టింది. ముందే ట్రాఫిక్ బగ్గుండే ఎమటే పోలీసులు వచ్చి 3 జేసీబీలు పట్టుకొచ్చి రప్ప కట్టెలు గుంజేసి రోడ్డుకు అడ్డమున్న లారీను అవతలకు గుంజితే అప్పుడు సాఫ్ అయింది తొవ్వ. ఆ సుంట కోంగనే పతంగి టోల్ గేట్ కాడ మల్లా జాము. ఏం తక్కువ 2 కిలోమీటర్లు నిలబడ్డాయట. 4 రోజుల సంది పోయేటోళ్ళు పోతనే ఉన్నా ఇయాల కూడా జిబజిబే ఉన్నది. తెల్లారి భోగి, ఎల్లుండి సంక్రాంతి కాబట్టి గట్లనే మిగిలినోళ్ళు పట్నంకెళ్ళి పల్లెకు పోతాన్రు. ఇప్పుడు ఇట్లున్నది గాని పండుగ వెళ్ళినాక అందరికందరూ ఒక్క పారే రోడ్డెక్కితే ఇంకెట్లుంటదో ఏమో.